ఇన్సాన్. నా పేరు మన్నె ప్రశాంత్. అమలాపురం అనే గ్రామంలో జన్మించాను. మా కుటుంబంతో నేను క్రైస్తవంలో కొన్ని రోజులు ఫాలో చేశాను. తర్వాత జరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్క స్కూల్లో ఒకే ఒక రోజు సెలవు, ఆదివారం. మా దోస్తులేమో మంచిగా క్రికెట్ ఆడుకుంటూ ఆదివారం రోజు ఎంజాయ్ చేసేది. నన్ను మాత్రం చర్చికి తీసుకెళ్ళేది. సరే, ఎట్లయితే దేవుడే కదా, మంచిదే, మా దేవుడే నిజమేమో అనుకుని నేను మా దేవుడిని నమ్ముతుండే. మా పాస్టర్ చెప్పినట్టు నమ్ముతుండే. మా పాస్టర్ దేవుడు అని, దెయ్యాలని, మన నరకం అని, స్వర్గం అని, నువ్వు అబద్ధం చెప్పేసి నరకానికి పోతావు, ఏదైనా ప్రార్థన చేసుకో అని నాకు ఏ ధైర్యం నమ్మకం లేకుండా ఆయన చేసిండు. నన్ను ఎగ్జామ్ పాస్ కావాలంటే చదవాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసి సరిపోతుంది అని మనసులో ఒక బ్లాక్ మార్క్ అనేది పెట్టేసిండు. దానివల్ల నేను చదవకపోయింది. అంటే అప్పుడు అర్థమైంది, మతం అనేది ఒక మనిషిని ఒక అల్పుడిని చేస్తుంది. కానీ జీవితంలోకి వచ్చేసరికి మూఢనమ్మకాలు మనుషుల్ని ఈ విధంగా చాలా దెబ్బతీస్తున్నాయి. ఇదే విధంగా నరకం, స్వర్గం అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నీకు ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మలో స్వర్గం కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ పరిశుద్ధుడిగా దేవుడికి ప్రార్థన చేయాలి అన్నట్టు. అరే, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. దేవుడు ఏం చేసిండ్రు అంటే మన అందరి కోసం, పాపల కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు అంటే, అరే దేవుడు ఒక్కడే కాదు, మస్తు మంది ప్రాణాలు ఇచ్చిరని మా స్కూల్లో ప్రతి ఒక్క పేజ్ తీయరేసి ప్రతి పేజీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అమర వీరులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎటువైనా దేవుడు ఒక్కడే ఉన్నాడా అప్పుడు అనిపించింది. అలా తెలుసుకుంటున్న క్రమంలో కొంతమంది వ్యక్తుల పేర్లు, వాళ్ళ గురించి చదువుకోవడం, అలా ఆలోచనలతోటి చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఇది నాస్తికత్వం అనేది నాకు తెలియదు. కాకపోతే దేవుడి మీద ఏదో చిన్న నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు సెలవులు వచ్చినాయి. గుడ్ ఫ్రైడే, సాటర్డే, ఈస్టర్, సండే, ఆ 3 రోజులు పెద్ద హోంవర్క్ ఇచ్చింది టీచర్. నేనేమో హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉండాలి. మా ఇంట్లో అందరు ఫాస్టింగ్, నేను కూడా ఫాస్టింగ్ ఉంటా అని చెప్పి మా టీచర్ నన్ను కొట్టదు, నేను ధైర్యంగా ఉంటా అని చెప్పి ఏం చేయలేదు, హోంవర్క్ చేయలేదు, ఏం లేదు. ఆదివారం నైట్ నుంచి ఇక టెన్షన్ స్టార్ట్ అయింది. పొద్దున్న హోంవర్క్ చేయలేదు, టీచర్ కొడుతుందేమో అని. ఇక ఫాస్టింగ్ ఉన్నా, నేను ధైర్యంగా ఉంటా, మా టీచర్ నన్ను కొట్టదు అని చెప్పి మస్తు ప్రార్థన చేసుకున్నా. పొద్దుగాల స్కూల్కి వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసుకున్నా. కానీ టీచర్ నన్ను మస్తు కొట్టింది. ఆ రోజు నుంచి నాకు దేవుడి మీద ఇష్టమే పోయింది. ఎట్లా కొట్టిందంటే టీచర్ చేతులు వాసినాయి, అప్పుడు బట్టల మీద కొడుతుండే. ఇక దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, చూడండి, క్రైస్తవ సమాజంలో చాలామంది మరి అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారు. ప్రభువు ఏమి చెప్పాడో తెలియకుండానే అనేక ఆచార వ్యవహారాలలో మునిగిపోయి, కొన్ని రకాల మూఢనమ్మకాలలో మునిగిపోయి, తిరిగి ఇది బాగాలేదు అని ప్రభువునే విడిచిపెట్టేవారు తయారయ్యారు. ఇక్కడ ఒక మన్నె ప్రశాంత్ అనే అతను మరి క్రైస్తవ్యంలోనే చాలా రోజులు ఉన్నట్టు కనబడతా ఉంది. వీరు ఆదివారం చర్చికి వెళ్ళడం, మరి ఇతను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆదివారం చర్చికి వెళ్ళడం ఇష్టం లేనట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే తన తోటి స్నేహితులంతా ఆదివారాన ఎంజాయ్ చేస్తున్నారట, క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో చర్చికి వెళ్తూ ఉన్నాను, ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెబుతూ ఉన్నాడు. క్రికెట్ ఆడడమే ఎంజాయ్మెంటా? మోరోవర్, ఆదివారాన చర్చికి దినమంతా వెళ్తారా? లేదే, 2-3 hours అంతే కదా. మిగిలినదంతా తమకే వాడుకుంటారు. పేరుకు మాత్రమే ఆదివారం చర్చి అని చెబుతూ ఉంటారు, కానీ దినమంతా చర్చిలో ఉండరు కదా. సో ఇతను ఏమంటున్నాడు, ఆదివారాన నాతోటి విద్యార్థులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని ఒక కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఇక మరో విషయం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చినప్పుడు సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్లో ఎక్కువ హోంవర్క్ ఇచ్చినట్లు కనబడతా ఉంది. హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ చేయవలెను. హోంవర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1-2 గంటలు అంతే కదా. 3 దినాలు వరుసగా సెలవులు వచ్చినప్పుడు మరి ఆ మాత్రం హోంవర్క్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఫస్ట్ హోంవర్క్ చేసేయాలి.
ఒకవేళ వీలైతే గురువారం ఇంటికి వస్తూనే ఆ హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. గురువారం 4 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన హోంవర్క్ చేసేస్తే ఇక శుక్ర శని ఆదివారాలు ఏ విధమైన పని ఉండదు, ఏ విధమైన హోంవర్క్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ గురువారం చేయకపోతే నువ్వు శుక్రవారం అయినా చేయొచ్చు, శనివారం అయినా చేయొచ్చు, ఆదివారం అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మరి ఎందుకు చేయలేదంటే వీరు ఫాస్టింగ్ ఉన్నారట. సరే, పెద్దవారు ఫాస్టింగ్ ఉంటే ఉండవచ్చు, పిల్లవాడు ఎందుకు ఉండాలి, ఒక విద్యార్థి ఎందుకు ఉండాలి? అతనికి రక్షణ అంటే తెలుసా? తెలియదే. ఏదో తల్లిదండ్రులు పోతూ ఉన్నారు, తాను పోతూ ఉన్నాడు. తనకెందుకు ఈ యొక్క ఉపవాసాలు ఆవాసాలు? అవసరం లేదు కదా. కానీ ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు, నేను కూడా ఉపవాసం ఉన్నాను, అందుకని హోంవర్క్ చేయలేదు. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి టీచర్ నన్ను కొట్టదు అని అనుకున్నాడట. ఇది మూర్ఖత్వం కాదా? అజ్ఞానము కాదా? ఈ విధంగా ప్రవర్తించడం దేవుని చిత్తమా? కాదే. ఈ విధంగానే కొంతమంది ఉంటారు. ఆదివారాన మేమే పరీక్ష రాయము అంటూ ఉంటారు. చాలా పరీక్షలు ఆదివారానే పెడుతూ ఉంటారు. ఆదివారాన పరీక్షలు రాయడం ఏ తప్పు కాదు. ప్రభువు ఈ భూమిపై ఉన్న దినాలలో విశ్రాంతి దినాన మంచి పనులు చేసినప్పుడు వారంతా ప్రభువుని నిందిస్తారు, దూషిస్తారు. నువ్వు విశ్రాంతి దినాన్ని మీరినావు, నీవు విశ్రాంతి దినాన ఆ పని ఎందుకు చేశావు, వారిని ఎందుకు స్వస్థపరిచావు అంటూ. అప్పుడు ప్రభువు అంటాడు, మీ గొర్రె కానీ, ఎద్దు కానీ, మేక కానీ గుంటలో పడితే ఆదివారం అని దానిని రక్షించకుండా ఉంటారా? ఆ గుంటలో నుంచి తీయరా అంటూ వారికి చురకలంటిస్తాడు. సో విశ్రాంతి దినం అనేది, ఆదివారం అనేది, ఈ విధమైన దినాలు మంచి పనులు చేయడానికి ఏ విధమైన ఆటంకము లేదు. ఇక్కడ ఈ మన్నే ప్రశాంత్ అనే విద్యార్థి హోంవర్క్ చేయకుండా స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు అతని యొక్క అజ్ఞానానికి, అవిధేయతకు, హోంవర్క్ చేయకపోయినందుకు ఖచ్చితంగా శిక్షిస్తుంది. అలా శిక్షించడంతో ఇతనికి దేవునిపైనే నమ్మకం పోయిందట, క్రైస్తవ్యాన్నే విడిచిపెట్టేశాడట. ఇలా ఉంటుంది. అసలు వీరు ప్రభువుని ఎందుకు అంగీకరించారు, ఎందుకు వెంబడించారు అంటే, ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు రావాల్సిన శిక్షను భరించాడు అని ఎరగకనే అనుసరిస్తూ వచ్చారా? ఈ దెబ్బలను వీరు ఎందుకు భరించలేకపోయారు? ఈ చిన్న దెబ్బలకే ప్రభువునే విడిచిపెట్టేశారుగా. మరి ఈ విధంగా ప్రభువుని ఎరుగకుండా, ప్రభువు బోధలు ఎరుగకుండా, ప్రభువు ఏమి చెప్పాడో ఎరుగకుండా ఏవేవో ఆచారాలు, వ్యవహారాలు కల్పించుకొని వాటిలో మునిగిపోయి వాటిని అనుసరిస్తూ ఈ విధమైన పరిస్థితులు కొని తెచ్చుకొని తిరిగి దేవుణ్ణే దూషిస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి వారి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే బాధ్యత అనే రకం. ఒకవేళ ఆ గాలిలో దీపం ఆరిపోతే దేవుడా నీదే బాధ్యత, అసలు నువ్వు ఉన్నావా లేవా, నువ్వు లేనే లేవు అనే రకం. ఇంకా ఎవరైనా ఇలా మన్నే ప్రశాంతులాగా అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారా? వివిధ రకాల ఆచార వ్యవహారాలలో కొట్టుమిట్టాడుతున్నారా? ఆదివారాలు అంటూ, ఉపవాసాలు అంటూ ప్రభువు చెప్పినది ఏదో ఎరుగకుండా తమకు తామే కొన్ని ఆచారాలు కల్పించుకొని వాటిలో మునిగి తేలుతున్నారా? అయితే మారండి.
ఇప్పటికైనా మారండి. ఆ విధమైన ఆచార వ్యవహారాలలో మునిగి తేలడం దేవుని చిత్తము కాదు. దేవుడు ఏది చెప్పాడో అది చేయడం నేర్చుకోండి. అలా కానప్పుడు ఈ విధమైన చిన్న చిన్న విషయాలకే ప్రభువునే తిరస్కరిస్తారు, వదిలేస్తారు. ఎందుకంటే వారికి ప్రభువు గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు, ఏమాత్రం తెలియలేదు అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభువుని పూర్తిగా ఎరిగినట్లయితే యోబులాగా ఉంటారు, లేనప్పుడు యోబు భార్యలాగా ప్రవర్తిస్తారు. సో ఆ విధంగా ఈ మన్నే ప్రశాంత్ లాంటి వారు అనేకులు ప్రభువుని విడిచిపెడుతూ ఉన్నారు. ఎందుకు? ప్రభువుని పూర్తిగా ఎరుగనందు చేత క్రైస్తవ్యంలో ఉంటూ క్రీస్తు చెప్పని ఆచార వ్యవహారాలలో మునిగి తేలుతూ తమకు ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ తిరిగి ప్రభువుని దూషించి ప్రభువుకి దూరమైపోతున్నారు. ఇంకా ఎవరైనా అలాంటి వారు ఉంటే మారాలని కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.